ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థను బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సెప్టెంబర్ నెలకు సంస్థను బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా శ్రీవారిక ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అండి. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాత సేవ, 2 తోమల సేవ, 3 అష్టదళ పాదపద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలు కూడా శ్రీవారి భక్తులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుందండి. వీటిని మనం మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి జూన్ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ కోసం అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం 2 వరకు కూడా అవకాశం ఉంటుంది. మీరు సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్కీ డిప్ సంబంధించిన రిజల్ట్ వచ్చేసి మనకి జూన్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే SMS అనేది రావడం జరుగుతుందండి. ఈ సేవకి సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు అమౌంట్ కట్టడానికి మనకి జూన్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి జూన్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో సుప్రభాత్ సేవ 120 రూపాయలు, అర్చన సేవ 220 రూపాయలు, తోమల సేవ 220 రూపాయలు, అష్టదళ పాదపద్మారాధన సేవ 1250 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన బట్టి శ్రీవారిక ఈ ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు కండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థను బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సెప్టెంబర్ నెలకు సంబంధించిన బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా మనకి రేపు జూన్ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారిక వర్చువల్ సేవ టికెట్లు అన్నది విడుదలవడం జరుగుతుందండి. వీటిలో మనం ఆన్లైన్ సేవ టికెట్లని 500 రూపాయల దర్శన టికెట్లని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు ఈ శ్రీవారిక వర్చువల్ సేవ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఆర్జిత్ సేవలో ఉన్నట్టుగానే 4 రకాల శ్రీవారిక సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 కళ్యాణం, 2 ముంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత్ బ్రహ్మోత్సవం. కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనాలండి. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు, ముంజలి సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు, ఆర్జిత్ బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు చొప్పున ఉంటుందండి. వర్చువల్ సేవ అంటే మీరు ముందుగా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత స్టార్టింగ్ ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి. అందులో మీరు వర్చువల్ సేవకు సంబంధించిన బట్టి ఒక డేట్ని అయితే ఎంపిక చేసుకుంటారు. ఆ డేట్ అన్నది మీరు ఇంటి దగ్గర కూర్చుని ఏ సేవనైతే మీరు ఎంపిక చేసుకున్నారో ఆ సేవని ఇంటి దగ్గర కూర్చుని ఆన్లైన్లో చూసిన తర్వాత శ్రీవారిక దర్శనానికి తర్వాత రోజు నుంచి మీకు దర్శన టికెట్లు అయితే ఓపెన్ అవుతాయండి. దానికి సముద్ర బట్టి క్యాలెండర్ కిందే మీకు శ్రీవారిక దర్శన టికెట్లు అవైలబుల్ హియర్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి డేట్కి శ్రీవారిక దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని శ్రీవారిక దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోండి. ఇది 2 స్టెప్లో ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా చాలా జాగ్రత్తగా ఈ వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఈ కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. లేదనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్ని అడిగినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థను బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. సెప్టెంబర్ నెలకు సంబంధించిన బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే జూన్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారిక అంగ ప్రదక్షిణ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి. అంగ ప్రదక్షిణ అంటే శ్రీవారిక ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయం, బంగారపు వాకిలి. మనం సాధారణంగా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడి నుండి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగ ప్రదక్షిణ అంటారు. ఈ అంగ ప్రదక్షిణ టికెట్లు అన్నది పూర్తిగా ఫ్రీ అండి. ఇందులో ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, లేదా సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా ఈ అంగ ప్రదక్షిణ టికెట్లు మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది లక్కీ డిప్ అట కాదు, ఇది పూర్తిగా ఫ్రీ అండి. 1 రూపాయి కూడా కట్టడం అవసరం లేదు. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap
www.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ అంగప్రదక్షిణ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. మీకు దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద ఇచ్చినటువంటి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. సెప్టెంబర్ నెల సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల జూన్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్ సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంవత్సరం బట్టి దర్శన టికెట్లు, మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు కూడా మనకు ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందండి. అంటే వయోవృద్ధులకు, అదేవిధంగా దివ్యాంగులకు, అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు రేపు జూన్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదలవడం జరుగుతుందండి. ఇది టీటీకి సంవత్సరం బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సీనియర్ సిటిజన్కి సంవత్సరం బట్టి దర్శన టికెట్లు కానీ, దివ్యాంగులకు సంవత్సరం బట్టి దర్శన టికెట్లు కానీ, అదేవిధంగా మెడికల్ కేసెస్కి సంవత్సరం బట్టి దర్శన టికెట్లు కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా కట్టనవసరం లేదు. సీనియర్ సిటిజన్లు అంటే మీకు ఏజ్ 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని శ్రీవారి యొక్క దర్శనానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సెప్టెంబర్ నెల సంవత్సరం శ్రీవారి యొక్క దర్శన టికెట్లని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. మనకి సెప్టెంబర్ నెల సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే జూన్ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారి యొక్క ₹300 స్పెషల్ దర్శన టికెట్ అన్నది విడుదలవడం జరుగుతుందండి. ఇది మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి టీటీకి సంవత్సరం బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ ₹300 స్పెషల్ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా ఈ శ్రీవారి యొక్క స్పెషల్ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ ₹300 అండి. మీకు దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో అంటే అంగప్రదక్షిణ కానీ, ఆతిథ్యవలు కానీ, అదేవిధంగా టోకెన్ దర్శనం కానీ వీళ్ళు ఏ విధంగా శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుంటారో మీరు కూడా అదేవిధంగా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగానే శ్రీవారిక ఈ ₹300 స్పెషల్ దర్శన టికెట్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. అదే రోజున 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ కూడా విడుదలవడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్లో ఎవరైతే శ్రీవారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళు ఈ అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి యొక్క దర్శనంలో పాల్గొనేటువంటి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.